ఈ ఆండాళ్ అనుభూతి పుస్తకం మీద నేను ప్రార్థించిన వెంటనే నిజంగా చెప్పాలంటే అది ముందు మాట అని అన్నారు. నాకు ఆ ముందు మాట నన్ను ముందు నడిపే మాటగా నాకు అనిపించింది. ఆ మాటను చూసిన తర్వాతే ముందుకు నడవడం జరిగింది. ఆ ముందు మాట నాకు ముందు నడక మాటగా నాకు అందించారు మా శ్రీనివాస్ బావ. ఈ ఆండాళ్ అనుభూతి పుస్తకం మీద ఆండాళ్ విషయం గురించి భాషణం చేయవలసిందిగా మా బావగారిని ప్రార్థన చేస్తూ, అనంత గుణ సంఘాతం అపలార్యమహం భజే నీరాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాక్షం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతి స్వోచ్ఛిష్టాయాం శృతినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాదశ్యై నమైదమిదం భూయయవస్తు భూయః. ఈ ఆండాళ్ అనుభూతి అనే పుస్తకానికి మాట్లాడు అనగానే మా బుచ్చిమావయ్య నా భుజాన్ని కట్టారు. అంటే టైం చూసుకో అని అర్థం. కనుక సమయ పాలన చేస్తూ అయితే ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మాట్లాడమని రాధాకృష్ణమాచార్య గారు ఆజ్ఞాపించారు కనుక ఓ 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. జగన్నాథాచార్య స్వామి గారు నాకన్నా 30 ఏళ్ళు పెద్దవారు. ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. నాకు 69 నుండి 70 వచ్చింది. ఆయన రాసినటువంటి సీసా పద్య మాలికకి మా రాధాకృష్ణమాచార్య గారు పంపించి ఆ పుస్తకాలు వాటి డీటీపీ చేసిన కాపీ దీనికి ముందర మాట రాయి అన్నారు. ఏం రాస్తా? వారి పుస్తకానికి నాకన్నా 30 ఏళ్ళు పెద్దవారైన వారు, మహాపండితులు. ఆయన రాసిన పుస్తకాల వరస ఆయన చెప్తూ ఉంటే ఫోన్లో వింటేనే నాకు గాబరాయింది. అన్ని పుస్తకాలు రాసిన వారు దాని మీద నన్ను ముందర మాట రాయమంటే న్యాయం కాదు, కానీ వారికి ఉన్న ప్రేమ చేత రాయమన్నారు కదా అని ఒక 2 ముక్కలు రాసే ప్రయత్నం చేశాను. కానీ ఇక్కడ వారిని గురించి చెప్పడం కన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి 2 సన్నివేశాలను మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే, ఎప్పుడైనా గురువు యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపచేయాలి శిష్యుడైన వాడు, అలాగే తండ్రి యొక్క గొప్పతనాన్ని బిడ్డడు ప్రకాశింపచేయాలి. ఇక్కడ 4 కుమారులు కూడా తండ్రి యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపచేయడానికి శత జయంతి ఉత్సవాలను జరిపిస్తూ, అంత మాత్రమే కాక వారు రాసినటువంటి పుస్తకాలను మనకి లోకానికి అందించి లోకాన్ని అంతటినీ కూడా తీర్చిదిద్దాలి అనే ప్రయత్నాన్ని వారు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకా చూపిస్తారు. అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ లంకానగరంలో ఉన్నటువంటి వాళ్ళలో 2 చంపేశాడట. ఆ కిష్కింధలో ఉన్న వాళ్ళలో 2లో ఒకరిని లేకుండా చేశాడట. కానీ అన్నదమ్ములను మాత్రం 4 సుఖంగా ఉంచుకున్నట్ట. ఆ రాముడు తప్ప మాకు వేరొక దైవం లేడండి అని మనం కొలుస్తున్నామే. ఏమి గొప్పతనం అంటే, ఆయన ఇతరులైన వారి యొక్క అన్నదమ్ములను చంపేశాడు. తన అన్నదమ్ములు ఇదే కదండి ఇప్పుడు అందరూ చేసే పని. ఆయన గొప్పతనం ఏముంది అంటే, అందులో తెలుసుకోవలసిన రహస్యార్థాలు ఎన్నో ఉన్నాయని. ఆ భరాతృ సౌహార్ద్యం కానీ తెలియాలి అంటే రామాయణాన్ని కానీ పరిపూర్ణంగా కానీ చదివితే దానివల్ల అన్నదమ్ముల యొక్క అనుబంధం పెరుగుతుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలా అనుబంధాన్ని పెంచినటువంటి రామాయణాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేశారు వాళ్ళ తండ్రి గారు. కనుక అదే భావన వీళ్ళలో కూడా కలిగి, ఆ కలిగిన దాని వల్ల వీరు 4 అన్నదమ్ములు కలిసి ఉమ్మడి మాటగా ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే చెయ్యడం అనేది మనం ఈ రోజు చూస్తున్నాం. లోకంలో తండ్రి పరమపదించిన తర్వాత ఆయనకి కర్మలు చెయ్యాలంటే నువ్వెంత పడతావు అని ఆలోచించేటటువంటి రోజుల్లో అలా కాకుండా ఎవరు పెడుతున్నారో తెలియకుండా మొత్తం ఆ కార్యక్రమాన్ని అంతటినీ నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇది అన్నదమ్ముల్లో ఉన్నటువంటి తండ్రి మీద ప్రేమ అనుకోవచ్చు. కానీ వీరి భార్యలు ఉత్తములు. ఎంచేత వీరు చేసిన వాటిని కానీ వారు అడ్డుపడితే వీరు ఏమీ చేయలేరు. కనుక అలా అడ్డుపట్టకుండా వీరు చెప్పిన మాటని పాటించి వారు వీరి నియమనాన్ని పాటిస్తున్నారు. వారికి ఒక్కసారి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మనం చూడడానికి అవకాశం కల్పించిన వాళ్ళు. ఈ ఆండాళ్ అనుబంధం అనేది ఒక అందమైనటువంటి సీస పద్య మాలికలో రాశారు.
ఒక 100 సీసాలు ఇందులో ఉన్నవి. మొత్తం అంతా అంటే ముందు మాట రాయమన్నారు కనుక ఒక్కసారి అలా 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 చూశాను పుస్తకాన్ని అంతటి. ఆనందం కలిగింది. ఆహా, ఎంత బాగా రాశారు అనిపించింది. మనకి కొన్ని చోట్ల సాధారణంగా వారు వెళ్ళారు, పెరియాళ్ళ వారు వెళ్ళారు, వాదించారు, ఆ మూట తెగి పడిపోయింది ఆయన మీద, ఏనుగు నెక్కించారు, ఎదురుగా స్వామి వేయించేశాడు, పల్లాండి అన్నారు అనే చదువుకుంటాం తప్ప ఏమి వాదించాడు అంటే ఒక్క ఆముక్త మార్గంలో ఆయన తెలియజేశారు తప్ప మరెక్కడా తెలియజేసినటువంటి సన్నివేశం మనకి సాధారణంగా కనిపించదు. కానీ మన జగన్నాథాచార్య స్వామి గారు ఆ వాదనలో దేన్ని ప్రతిపాదించి వారు అది పరతత్వము నిరూపించారు అన్నదాన్ని మనకి ఈ పద్యాల్లో అందించారు వారు. అసలు ఇలాంటి చర్చ రావడానికి, పరతత్వ నిర్ణయం జరగడానికి కారణం ఏమిటి అని మనకి సంస్కృతంలో ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని ఉటంకించి దాన్ని సమంగా తెలుగులోకి తీసుకొచ్చి సామాన్యులకు కూడా అందేలా తెలియజేశారు జగన్నాథాచార్య స్వామి గారు. ఇంకా ఒక్క ఆండాళ్ చరిత్ర మాత్రమే కాక వారి నాన్నగారైనటువంటి పెరియాళ్ వారి చరిత్రను కూడా పరిపూర్ణంగా తెలియచేసి ఆండాళ్ యొక్క చరిత్రని, ఆమెను పొందినటువంటి అనుభవాన్ని, ఆమె భగవంతునితో చేరినటువంటి వైనాన్ని అన్నిటిని కూడా మనకు అందించారు ఈ చిన్న పుస్తకంలో వారు. అక్కడ చాలా అందంగా కొన్ని చోట్ల పెరియాళ్ వారు రాత్రి కల్లో కనిపించి నువ్వు వెళ్ళే పరతత్వ నిర్ణయం చేయడానికి, సిద్ధాంత నిర్ణయం చేయడానికి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తే అక్కడ స్వామి తిరిగి భగవంతునితో, పరమాత్మతో చెప్పిన మాట, తన యొక్క నైత్యాన్ని చెప్పవలసినది ఎవరికి ఈ పని ఆజ్ఞాపించాలో స్వామి అని ఎవరు శాస్త్రజ్ఞానం పరిపూర్ణముగా కలిగిన వారో వారికే చెప్పాలి తప్ప నాలాంటి పాదులు తవ్వుకునేవాడికి ఇలాంటి ఆజ్ఞ చేస్తావా అని చాలా అందంగా తమ నైత్యానుసంధానాన్ని చేసుకున్నటువంటి తీరు చాలా బాగా హృద్యంగా చూపించారు మనకి ఈ చిన్న పుస్తకంలో. ఇలా చెప్తూ మనకి సాధారణంగా చెప్తూ ఉంటారు, ఆ రవికి కూడా కనిపించడం అంటే సూర్యుడికి కూడా కనిపించనివిట కవికి కనిపిస్తాయిట. కవి దాన్ని గోచరిస్తాయి ఆయన నేత్రాలకు. అలా కొన్ని చోట్ల మనం ఇప్పటి వరకు ఎప్పుడూ విననటువంటి కొన్ని సన్నివేశాలను కూడా ఇందులో మనం చూస్తాం. అవన్నీ మీరు చదువుతారని చెప్పి ఏవేవి ప్రధానంగా ఇందులో తెలియచేయబడ్డాయన్న దాన్ని చెప్తున్నాను. ఎందుకని అంటే ఆండాళ్ ఆ స్వామికి మాలలు సమర్పించే సమయంలో మనకి చెప్పిన, సాధారణంగా మనం లోకంలో ఉన్నటువంటి ఇతివృత్తానికి తండ్రి ఇందులో ఏదో ఒక మాలిక కేశపాశం కనిపించితే ఆమెను అడిగారని, ఆమె అబద్ధమాడడం తెలియక అవునని అంగీకరించింది అని మాత్రమే మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ చాలా అందంగా ఒక పద్యంలో ఆయన తెలియచేస్తూ, నాయన ఎప్పుడైనా సరే లోకంలో స్వామి అంటే ఎవరైతే భర్త అవుతారో ఆ భర్తకి భార్య ధరించినటువంటి మాలలు సమర్పించడంలో తప్పు లేదు కదా, అందుకోసమని సమర్పించాను అన్నట్టుగా చూపించారు స్వామి గారు. ఇలా కొన్ని తమ మనస్సుల్లో తమ భావన చేసి తమకు తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేత గోచరించిన విశేషాలను అందించారు లోకానికి. కనుక అందంగా ఒక తిరుప్పావై వ్రతం జరగడానికి ముందరగా ఒక మాలికను మనకి అందించారు వారి బిడ్డలైనటువంటి మన రాధాకృష్ణమాచార్యులు గారు, వారి సోదరులు అందరూ కలిసి వారి నాన్నగారు రచించినటువంటి పద్యమాలికను మనకు అందించారు. ఇది అందరూ చదవవలసినటువంటి పద్యమాలిక, వృద్ధమైనటువంటి పద్యమాలిక, శీర్ష పద్యాలతో కూర్చబడినటువంటి పద్యమాలిక. 100 అని ఒక అంకెని పెట్టి ఊరికే శతకం అని అనకుండా ఆ మాలికను 100తో పూర్తి చేసి పరిపూర్ణమైనటువంటి తత్వ అవగాహన కలిగిన వారు ఈ 100 అనే దానితో తెలియచేయబడతారు. కనుక 100 ఏళ్ల వయస్సన్నా 100 యోజనాల సముద్రాన్ని దాటమన్నా తత్వాలు మూడింటిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు అని అర్థం వస్తుంది. కనుక అలాంటి 100 అనే దానిలో మనకి ఇక్కడ మనకి అందించారు ఈ శేషపద్య మాలికని. ఇందాక వారు ఏదో చెప్తూ 8 అంకె ఏమిటో బుర్రలో ఉండిపోయిందండి. ఆ 8 అనే దాని మీదే నా బుర్రలా పరిగెడుతూ ఉంటుంది ఎప్పుడూను అన్నారు. మనకి సాధారణంగా చెప్తూ 108, 1008 అని మనము చేస్తూ ఉంటాం నామాలు చెప్పినప్పుడు కానీ మరొకటి కానీ. ఈ 8 అనే దానికి మనకి భగవద్గీతలో చాలా అందంగా చెప్తూ ప్రకృతి తత్వాన్ని వివరిస్తూ ఆయన ఈ 8 యొక్క సమ్మేళనమే ప్రకృతి అని చెప్పాడు.
ఎవరైతే ప్రకృతి యొక్క తత్వాన్ని పరిపూర్ణముగా అవగాహన చేసుకుని ఈ ప్రకృతి ఇది మనకి పొందబడవలసినది కాదు అని తెలుసుకుని దీని మీద వైరాగ్యం కలిగి ఉంటుందో వాళ్ళ ఆత్మగుణ సంపత్తి కలిగి పరమాత్మని పొందుతారు కనుక ఆ 8 మీద మనసు నిలబడ్డది అంటే ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణత కలిగి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా పొందినవాడు అని మనం గ్రహించడానికి వీలుగా ఆయన మనసులో 8 మీద నిలబడిపోయిందట ఆయన మనస్సు. అంటే ఈ తత్వ నిర్ణయాన్ని చేసినటువంటి పెద్దల యొక్క జ్ఞానం పరిపూర్ణంగా పొందేటువంటి రాధాకృష్ణమాచార్యులు ఇలాంటి ఒక బిడ్డలను ఎక్కనటువంటి ఆ తండ్రి అదృష్టవంతులు. మనకి సాధారణంగా ఆ తిరుప్పావులో చెప్తూ ఉంటారు, ఆయనేమో అంబరమే తన్నీరే శౌర్యే అరుంశయ్యం అంటారే, ఆ దానం చేయడానికి ఆయన ఏమిటయ్యా ఎక్కడ దానం చేసినట్టు గొప్పతనం ఉందయ్యా అంటే ఏం లేదయ్యా, ఆ దానం చేసిన వాడి కొడుకు గొప్పవాడు కనుక తండ్రి కూడా అంత దానం చేసినవాడు అని అర్థం చెప్తున్నా. అలా ఇక్కడ మా జగన్నాథాచార్య స్వామి వారి కవిత్వంలో పరిపుష్టత కలిగి కవిత్వాన్ని చెప్పడం మాత్రమే కాక ఇందాక పాప ఆయన కొంచెం బాధపడ్డారు. ఏమని, మా నాన్నగారు ఎన్నో మంచి గ్రంథాలు రాశారు, పుస్తకాలు రాశారు, కనుక వారికి రావలసినంత కీర్తి రాలేదు. వారు అలా లోపల తమంత తమ బయటికి వెళ్ళకుండా ఉండిపోయినారు. అది మునుల యొక్క లక్ష్యం. మనకి ముని అనే దానికి అర్థాన్ని చెప్తూ పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండి బాల్యేన తిష్టాశేత్ అంటారు. బాల్యంలో ఉండాలి. బాల్యంలో ఉండడం అంటే ఏమిటి అంటే మన గోవిందరాజీయంలో ఆ వ్యాఖ్యానాన్ని రాస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించకుండా అనావిష్కృత అంటాడు. అంటే ఆవిష్కరించకుండా ఉండేవాడు ఎవడో వాడు ముని అని చెప్పాడు. కనుక అలాగే బాల్యంలో ఉన్నవాడంటే తన గొప్పతనము కలిగి ఉండి తన గొప్పతనాన్ని లోకంలో తనంతట తన వెళ్ళి ప్రచారం చేసుకునేటటువంటి తత్వం లేని పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు జగన్నాథాచార్య స్వామి వారు. కనుక ఆయన అలా తమంత తమను వెళ్లకుండా స్వామి యొక్క సన్నిధానంలో మాత్రమే ఉండి తన యొక్క భక్తి పరంపరని స్వామికి తెలియచేస్తూ ఆ భగవద్ రామానుజ చరిత్రను రాసి ఆండాళ్ చరిత్రను రాసి మొత్తం లోకములో రాముని యొక్క తేజాన్ని తెలియచేసి ధర్మరాజు యొక్క పాత్రను తెలియచేసి ఇలా ఎన్ని ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలను లోకానికి అందించారంటే లోకం తెలుసుకోలేకపోతే లోకం యొక్క దురదృష్టం తప్ప ఆయనకి ఏమీ లోటు లేదు. కనుక బిడ్డలుగా వాళ్ళు తెలియచేయవలసిన అవసరం వీరికి ఉన్నది. ఆయన ఉత్కృష్టమైనటువంటి ఒక ముని కనుక ఆయన తెలియచేసుకోకూడనటువంటి స్థితి ఆయనకి ఉన్నది. రెండూ కూడా సక్రమంగా పాటిస్తున్నారు ఈ తండ్రి బిడ్డలు. ఇలాంటి అవకాశాన్ని మనకు కలిగించి నాకు కూడా 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన మా రాధాకృష్ణమాచార్యులకి వారి సోదరులకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ స్వస్తి. మా బావగారికి కృతజ్ఞతాభివందనాలని ప్రేమ పురస్సరంగా వారి యొక్క పాద సన్నిధిని ఉంచుతూ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిజంగా ఇంత అద్భుతంగా జరుగుతుంది అని దాసుడు భావించలేదు. ఏదో విధంగా జరుగుతుందేమో అని అనుకున్నాను, కానీ నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేటువంటి ఆ సమయం ఈనాళ్ళకి దాసుడి యొక్క కోరిక నెరవేరింది. ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు, ఎలా కృతజ్ఞత తెలపాలో తెలియదు. అటువంటి స్థితి. మా దేవాలయం గురించి, మా యొక్క విషయాల గురించి, ఈ నాన్నగారు ఏ విధంగా అయితే పరంపరలో ఉండేవారో ఆ విషయాలని, నాన్నగారితో సంబంధం ఉండేటువంటి వారు, నా మీద ప్రేమ పురస్సంగా వచ్చేటువంటి వారు వేదిక మీదకి వచ్చి నేను ప్రార్థన చేస్తాను. వారు మమ్మల్ని ఉద్దేశించి మా 4 అన్నదములకి మంగళాశాసనాలను కటాక్షిస్తూ వారికి మాతో ఉండేటువంటి, మా నాన్నగారితో ఉండేటువంటి, మా బొరంపురం దేవాలయంతో ఉండేటువంటి అనుభవాలని మా అందరి ముందు ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ, మొట్టమొదటిగా మా బావగారు జగన్నాథాచార్య స్వామి వారు వచ్చి వారి యొక్క అనుభవాన్ని అందరి ముందు ఉంచవలసిందిగా మంగళాశాసనాలను కటాక్షించాలని ప్రార్థన చేస్తూ వేదికపై రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. చూడండి, అంతకుముందు వాళ్ళ నాన్నగారు రాసింది చూడలేదు, దాన్ని డెవలప్ చేసిన విధానం కూడా నాకు తెలియదు. కానీ నా యొక్క అభిప్రాయం, నేను పరంపరలో పొందినటువంటి అనుభూతిని 4 మాటలు రాసేందులోను అది ఎంతవరకు జ్ఞాపకం ఉందో తెలియదు కాబట్టి పుస్తకం చూసి చదివేస్తాను.
జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే మమ భవతు పరస్మిన్ శ్రీముషీ భక్తి రూపా. బరంపురం మొదటి సరదాగా ఉంటుంది చూడండి. బరంపురం ఈ మాట వినగానే నా మనస్సు శరీరం కూడా పులకిస్తాయి. కారణం చెప్పాలంటే సరి అయిన సమాధానం కూడా కనపడదు. అదేమి నా జన్మస్థలం కానీ లేదా కుట్టేక పెరిగిన స్థలము కానీ కాదు. కానీ ఆ పులకింత మాత్రం 100% వాస్తవం. బహుశా